హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఐడిఏ జీడి మెట్లలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు అపార్ట్మెంట్లో ఫ్లాటు కేవలం 1 BHK పోర్షను మనకు 7,000 రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. దీంతో ఇది 22 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ మంచి లొకేషన్లో చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. మంచి ఎమ్యూనిటీస్తోని మంచి అపార్ట్మెంట్లో ఫ్లాటు అందరికి అందుబాటు ధరలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి పూర్తి విషయాలు తెలియాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన 1 నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఐడిఏ జీడిమెట్ల పరిధిలో కిందికి వస్తుంది. ఐడిఏ జీడిమెట్లలోని మనకు అపురూప టౌన్షిప్లో ఉంటుంది. ఈ కాలనీ పేరు వచ్చేసి మనకు ఎస్ఆర్ నాయక్ నగర్ కాలనీ అంటారు. ఇక మనం అపార్ట్మెంట్ యొక్క పేరు గురించి మనం మాట్లాడుకున్నైతే మోడీ గార్డియనియా 22 సంవత్సరాల కింద చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మనకు అపార్ట్మెంట్లో ఓన్లీ 1 BHK పోర్షన్ మనకు సేల్కి ఉంది. లోపల ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, పార్కింగ్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు చూద్దాం. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ సెక్యూరిటీ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ లోపలికి ఎవరు వచ్చినా ఎవరు అయినా ప్రతి ఒక్కటి ఇక్కడ రికార్డింగ్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 22 సంవత్సరాల పాత అపార్ట్మెంట్ అయినా కానీ సెక్యూరిటీ పరంగా కానీ మనకు ఎమ్యూనిటీస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇందులో మనం ఎమ్యూనిటీస్ గురించి 1 by 1 మాట్లాడుకుంటే మనకు ఇందులో మనకు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి గణేష్ మండపము. ఇందులో మనకు నవరాత్రులు కూడా చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ వాడుకునే విధంగా ఒక మంచి సపరేట్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ ఆడుకోవడానికి మనకి ప్లేయింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిమ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇందులో మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంది. మనకు బాస్కెట్బాల్, టెన్నిస్ బాల్ కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల మంచి లొకేషన్ హెడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకునేది మనకు జీడిమెట్ల బస్ డిపో నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఐడిఏ జీడిమెట్ల సబ్ స్టేషన్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు ఎస్ఆర్ నాయక్ నగర్ కాలనీకి సంబంధించిన బస్ రోడ్డు. ఆ బస్ స్టాండ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో 200 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మనకు లోపల మనకు పార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పైన ప్లాటు 4th ఫ్లోర్లో ఉంటుంది. మనకు 403 403 ఫ్లాట్ నెంబరు 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు చూద్దాం. ఫ్రెండ్స్, మనకు సేల్కి అయితే 4th ఫ్లోర్లోని 403 వచ్చేసి మనకు 1 BHK పోర్షను. దానికి సంబంధించిన పార్కింగ్ ఇది. ఒకవేళ మీకు కారు లేనట్టయితే ఈ పార్కింగ్ కూడా మనకు ఒక 500 మనకు రెంట్ రావడం జరుగుతుంది. ఈ 500 వచ్చేసి మనకు 1 BHK పోర్షన్కి వచ్చేసి మాకు 6,500. అంతే మీకు స్టార్టింగ్లో మనకు 7,000 రెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, మనకు బైక్ ఉన్న మీకు బైక్ పార్కింగ్ పెట్టుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 22 సంవత్సరాల పాత అపార్ట్మెంట్ అయినా కానీ మనకు చాలా మంచి భద్రతతోని మంచి సెక్యూరిటీతోని మంచిగా నీట్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు టెన్నిస్ గార్డెన్ ఉంది, ఇందులో మనకు జిమ్ ఉన్నది, మనకు పార్క్ ఉన్నది. అన్ని రకాల మంచిగా చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు చూడబోతున్నామో ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకు ఏ బ్లాక్ అంటుంది. ఏ బ్లాక్ సంబంధించిన ఇది లిఫ్ట్. ఈ ఏ బ్లాక్ సంబంధించిన లిఫ్ట్. ఈ లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళినైతే మనకు 4th ఫ్లోర్లోని 403 403 ఫ్లాట్ ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, లిఫ్ట్ ద్వారా అయితే మనకు 4th ఫ్లోర్ చేరుకున్నాము. ఈ 4th ఫ్లోర్లో మనకు ఏ బ్లాక్లోని 4th ఫ్లోర్లోని 403 మనకైతే సేల్కి అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. వెస్ట్ ఫేస్లోనే ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇదే చూసుకోండి. మనకు 403A 403 బ్లాకు. ఇది వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. మనకు సెక్యూరిటీ పరంగా మనకు గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వెస్ట్ ఫేస్ శివదారు చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను.
లోపలికి ఎంటర్ అయితే మనకు 1 బిహెచ్కే పోర్షన్ మీరు చూస్తున్నారు వచ్చేసి ఇది 4th ఫ్లోర్లో ఉంటుంది. 403 403 మనకు ఫ్లాట్ నెంబరు. ఇక దీన్ని ఎస్ఎఫ్టీ చూసుకునేది మనకు స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు 460 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. మనకు అన్డివైడేషన్ వచ్చేసి మనకు 19 యూడేస్ రావడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ ఉన్న చూసుకోండి, ఉన్న కాడికి విశాలమైన హాల్ ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళకు చిన్న బెడ్ కూడా వేసుకోవడం జరిగింది. ఇక్కడ చిన్న డైనింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు 1 బిహెచ్కే పోర్షన్ చెప్పుకున్నాం కదా, ఒక బెడ్రూమ్ ఉంటుంది. దీనికి ఆనుకునే మనకి ఇది కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చి మనకి ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒకరుండి వంట చేసుకునే విధంగా ఒక చిన్న మనకు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పరంగా చాలా అద్భుతమైన ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న రూమ్ అయినా కానీ, ఇంత చిన్న మనకు 1 బిహెచ్కే పోర్షన్ అయినా కానీ వెంటిలేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది బాల్కనీ చూసుకోండి, బాల్కనీ కూడా ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంత వెంటిలేషన్ మనకు ఎందుకు వస్తుందంటే, ఏదైతే మీరు చూస్తున్నారో మనకి దీనికి ఎదురుగా ఇది పార్కుకి ఎదురుగానే మనకు ఈ ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కిచెను ఒకటి కామన్ బాత్రూము మంచిగా ఉన్న కాడికి మనకు హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ అని చెప్పుకున్నది. ఈ బెడ్రూమ్ చూసుకోండి, బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. మనకు 4/6 బెడ్ అయితే వేసుకోవడం జరిగింది. 4 బెడ్ వేసుకున్నా కానీ ఒక చిన్న బీరు కూడా పెట్టుకోగానే చుట్టూ తిరిగే విధంగా స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిన్నగా వాళ్ళ కబోర్డ్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఇటు వచ్చేసి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఉంటుంది. చూస్తారు కదా ఎంత బాగుందో. మనకు 460 ఎస్ఎఫ్టీలో 19 యూడిస్ ఉంది. మంచి అపార్ట్మెంట్లో మంచి ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇక మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. దీంట్లో రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు 19 lakhs చెప్తున్నారు, 19 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మీరు ఒక 50% క్యాష్ కట్టుకుంటే మిగతా 50% బ్యాంకులో అప్రూవల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైతే ఈ ఓనర్ అమ్ముతున్నారో ఎలాంటి బ్యాంక్ లోన్ లేకుండానే ఉన్నారు. మీరు బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుందనే ఉద్దేశంతో ఈ విషయం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఏ డౌట్ ఉన్నా ఈ అపార్ట్మెంట్ లొకేషన్కి రావాలన్నా, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే పైన కనపడుతున్న ఓనర్ నెంబర్ ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటూ అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా ఐడిఏ జీడి మెట్లలోని బస్ డిపోకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ మంచి అపార్ట్మెంట్ ఎవరైనా చూసినట్లయితే ఈ వీడియోని వారికి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలు అంజేయ. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.